హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ టిఫిన్ చేసేసినారు ఫ్రెండ్స్. మేమైతే తిన్నాము. ఇప్పుడే తిన్నా ఫ్రెండ్స్. నేను కూడా టిఫిన్ పని అంతా ఏ లోపల ఈ టైం అయింది. టిఫిన్ అయితే అయిపోయింది. వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే చేనుకాడికి ఆడికి పోలా ఫ్రెండ్స్. 3-4 రోజుల నుంచి చేనుకాడికి పోయి రాత్రంతా ఫీవర్ వచ్చేసింది. టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిందనుకో, కానీ కొంచెం ఇంకా ఒళ్ళు నొప్పులు అయితే అలాగే ఉన్నాయి. అది కూడా తగ్గుతుంది. ఈరోజు నేనేం వంట చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్. మీరు తిన్నారా? మీరు వంట చేసేసినారా? మీరైతే వంట స్టార్ట్ చేసినారో లేదో. నేనైతే కొంచెం లేట్ అయింది. ఇంట్లో పని 4 రోజుల నుంచి ఇంట్లో లేను కదా ఫ్రెండ్స్. ఇంట్లో పని అంతా ఎక్కువ ఉంటుంది. చేను దగ్గరికి పోయేసి వచ్చి ఇంట్లో అన్నీ సమంగా చేయలేం కాబట్టి ఇప్పుడైతే చేసుకున్నాను. చూడండి, మామిడికాయ పచ్చడి దంచుతాను ఫ్రెండ్స్. మామిడికాయలు అన్నీ చిక్కు తీసి ఇలా పెట్టుకున్నాను. శనగకాపులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ. మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇలా దంచుకుంటే రోటి పచ్చడి రోట్లో బాగా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను. అందులో చింతపండు నానబెట్టుకున్నాను. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, శనగకాపులు, ఎండు కొబ్బరి, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి. నేనైతే మసాలా కూరలో ఇది ఒక బిళ్ళ వేస్తాను. ఇది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. ఇది ఒక బిళ్ళ వేస్తే కూర టేస్టే మారిపోతుంది. రోజు అన్నం తిని మొఖం వాసిపోతుంది. సంగటి చేసుకున్నామని రైస్ కూడా నానబెట్టేసినాను. అందుకే బెండకాయ మసాలా కూర చేసుకొని మామిడికాయ పచ్చడి దంచుకొని సంగటి చేసుకున్నామని బియ్యం నానబెట్టాను. రాయి పిండి కూడా లేదు ఫ్రెండ్స్. రాయి పిండి కూడా ఇప్పుడే ఆడుకున్నాను. కొన్ని రాగులు వేసి నేను ఇలాగే ఆడుకుంటాను. అయిపోయినప్పుడల్లా చూడండి మిక్సీలో అయితే పట్టుకుని. ఇదైతే 4-5 రోజులు వస్తుంది. రోజు అయితే సంగటి చేస్తే పిల్లలు తినరు. మా ఆయన నేను తినాల్సింది, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తే బాగా తింటారు. చిట్టెలు అయితే బాగా తింటుంది. నేను తింటా, సంజు తింటాడు, మా ఆయన తింటాడు, తాప్సి, నందు అయితే ఇద్దరు అయితే తినరు ఫ్రెండ్స్ సంగటి. చూడండి, బెండకాయలు అన్నీ వాటర్లో బాగా శుభ్రంగా కడిగి నీళ్ళల్లో వేసి బాగా కడిగి పెట్టుకొని, టమోటా, బెండకాయలు అన్నీ బాగా కట్ చేసుకొని, ఇప్పుడు ఈ రాయి పిండి తీసి ఈ బాక్స్లో వేసి అన్నీ అయితే మసాలా పట్టేస్తాను. చింతపండుతో సహాను. చింతపండు అయితే ఎన్ని బెండకాయలు ఉంటే అన్నీ తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత వేసినాను. 1/2 కేజీ బెండకాయల కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక డబ్బా నిండా వచ్చింది రాయి పిండి ఆడుకొని వేసుకున్నాను. ఇది 2-3 రోజులు వేసుకుంటాను. ఎక్కువ అయితే లేను కదా. ఇప్పుడు ఇదే మిక్సీలో ఇవన్నీ వేసేసి మెత్తగా మసాలా అయితే పట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇందులో వేసుకున్నాను. మసాలా అయితే పట్టుకుంటాను. కానీ శనగకాయ పప్పులు అయితే వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతే బాగా పొట్టూడు తీసుకొని తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బెండకాయ కూర. మసాలా అయితే ఒక టమోటా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఖచ్చితంగా చూడండి నేను ఎలా చేస్తున్నాను. మసాలా అయితే ఒక టమోటా కూడా యాడ్ చేసినాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు ముందు వేయించుకుని పల్లీలు మెత్తగా పొడి దంచుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా దంచుకుంటే బాగా మెరుగుతుంది. ఇప్పుడైతే రోటి పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, మామిడికాయ పచ్చడి మసాలా అయితే ఆడేసిన ఫ్రెండ్స్. చూడండి, బాగా మసాలా ఆడేసాను. ఇప్పుడు ఇవన్నీ కూరగాయలన్నీ కట్ చేసుకొని తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా దంచేసింది మా పొడి. ఈ విధంగా పొడి అయిన తర్వాత చూడండి, శనగకాయ పప్పులు, ఎండుమిర్చి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడైతే ఇంక మామిడికాయ, ఎర్రగడ్డ. ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ ఒక్కొక్కటి వేసుకొని మెత్తగా అలా బాగా మెత్తగా పచ్చడి అంతా దంచుకున్న తర్వాత లాస్ట్లో ఎర్రగడ్డ వేయాలి. ఓకేనా? ఈ విధంగా దంచుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాము. ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు నేను చూపించాను కదా. అన్ని దినుసులు మసాలా ఆడి పట్టుకున్నాను పేస్టు. ఇవి అయితే బెండకాయ ముక్కలు కర్రీకి అయితే కొంచెం పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది. తాలింపుకి అయితే, ఫ్రైకి అయితే కొంచెం చిన్నగా కోసుకుని కూడా ఫ్రై బాగా ఎగుతుంది. కర్రీకి అయితే కొంచెం ఇలాగే కట్ చేసుకోవాలి. బాగా నీట్గా వాటర్లో వేసి కడుక్కొని కాయలు ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మసాలాలో నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు దినుసులు కూడా అన్నీ ఎడబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ మీద బాగా పెట్టి
స్టవ్ అయితే వెలిగించినాను. చూడండి ఎలా చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ, అన్నంలకు కానీ, సంగట్లకు కానీ, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. స్టవ్ అయితే పెనం అయితే వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే తగినంత ఫ్రెండ్స్, ఇంత అని లేదు, తగినంత. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే కూరలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేయడం నాకు అలవాటు. చూడండి నేనైతే ఎంత వేసినాను ఆయిల్, ఎందుకంటే అవన్నీ ఫ్రై కావాలి కదా, అందుకని. మీకు ఇష్టం తగినంత వేసుకోవచ్చు, ఎవరు ఎంత తింటే అంత. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, తర్వాత కట్ చేసుకుని టమోటా, ఎర్రగడ్డ అన్నీ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ చక్కగా ఫ్రై చేసుకుంటాను. ఈ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమోటా, ఎర్రగడ్డ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తాను. ఫ్రై కూడా కొద్దిసేపు ఇలాగా ఫస్ట్లో ఇలా ఎగరేస్తే కాయకి అంతా ఉప్పు, పసుపు అన్నీ పడతాయి ఫ్రెండ్స్. తర్వాత అయితే కొంచెం మగ్గితే గెంటితో కలబెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. కొంచెం మగ్గిన తర్వాత గెంటితో అయితే బాగా ఈజీగా కలబెట్టుకోవచ్చు. ఫస్ట్లో అయితే అలా కొంచెం ఎగరేసుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే అవి చక్కగా మగ్గుతాయి. తర్వాత అయితే పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నీ కొంచెం మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక బెండ అయితే ఇలా నలిపేసేస్తాను. ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసేసుకున్నాం. మనం మాడిపెట్టుకొని పేస్ట్ అంతా, ఇప్పుడు పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు కలబెట్టుకొని తగినన్ని నీళ్ళు వేసుకుంటే కొద్దిసేపు ఉడుకుతానే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. బెండకాయ కర్రీ ఎక్కువసేపు ఏం కూడా పట్టదు ఫ్రెండ్స్, తొందరగానే ఉడికిపోతుంది బెండకాయ. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా బాగా కొద్దిసేపు వేసి కలబెట్టినాను కదా. ఇప్పుడైతే బెండకాయ కర్రీకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు ఉడికితే కూర బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకేం లేదు, అన్నీ వేసేసినాను. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసుకుంటాను. చూడండి చక్కగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి, నేను చేసినట్టు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఓకేనా. ఇంకాసేపు మూసి పెట్టేస్తే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి తగినన్ని ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే బెండకాయ తొందరగా ఉడికేస్తుంది కాబట్టి తగినన్ని కొంచెం గుజ్జు గుజ్జుగా వేసేసినా కూడా ఆడికి సరిపోతుంది ముద్దగా. చూడండి ఏంటి మా ఇప్పుడైతే మూత పెట్టేసి, ఏంటి మా ఏంటి ఏమమ్ముతున్నావు? టమోటాలా? ఎన్ని ఎంతకి ఇస్తావు? అన్నీ ఇస్తావు మాకే? చూడండి ఫ్రెండ్స్, నేను వంట చేసుకుంటా అంటే మా చిట్టి తల్లి గిన్నె నెత్తిన పెట్టుకొని టమోటాలు అని అమ్ముతుంది. కానీ అమ్ము కొంచెం ఉప్పు తక్కువైంది, నేనైతే మళ్ళీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు టమోటా ఎర్రగడ్డ వేసినప్పుడే నేను సాల్ట్ వేసేస్తాను. అవి బాగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గేస్తాయని బెండకాయలు అన్నీ వేసేటప్పుడు కల్లుప్పు వేసి బాగా నూనెలో మగ్గనిచ్చినాను. కొంచెం తగ్గింది. ఇప్పుడు నేను ఉప్పు చూసి మళ్ళీ కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకేం లేదు ఫ్రెండ్స్, బాగా కొంచెం చిక్కబడి బెండకాయ మెత్తగా, ఆల్రెడీ బెండకాయ నూనెలోనే పట్టుకుంటే మెత్తగా అవుతుంది. చూడండి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి కొద్దిసేపు ఉడకనిచ్చేసి దించి పక్కన పెట్టుకుంటే సరే, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా మెదిగిపోయింది కదా మామిడికాయ. ఇప్పుడైతే కల్లుప్పు వేసుకోవాలి.
ముందు వేసుకున్నాం అనుకో మామిడికాయలు ఉప్పు దంచుతూ ఉంటే ఎగిరికట్లో పడుతుంది. ఆల్మోస్ట్ మెత్తగా మెదిగిన తర్వాతే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి దంచుకున్నాక లాస్ట్లో ఎర్రగడ్డ వేసి దంచుకొని తోడేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది పచ్చడి. ఇంక పచ్చడి అయితే గిన్నెలోకి తోడేసుకోవడం. ఉప్పు అన్నీ సరిగినాయి కరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలోకి అయితే తెచ్చుకోండి. అయిపోయింది మామిడికాయ పచ్చడి. ఎంతో టేస్టీగా ఉంది పల్లీలు మామిడికాయ పచ్చడి. అన్నంలోకి అయితే కమ్మగా ఉంటుంది. ఇంక దీనికైతే పోపు గీపు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలాగ వేసుకొని తినేయచ్చు. అన్నంలోకి కానీ, సద్దన్నంలోకి కానీ, ఉడకన్నంలోకి కానీ, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, వేడిగా సంగటి రెడీ అయిపోయింది. వేడిగా సంగటి చేశాను. ఈ చిన్న ముద్ద మాత్రం మా చిట్టి తల్లికి. వేడిగా సంగటి బెండకాయ కర్రీ అయిపోయింది. చూడండి, ఇంకైతే పిల్లలకు పెట్టేస్తాను. ఈ విధంగా బాగుంది కదా, సూపర్ టేస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి కూడా బాగుంటుంది సంగటికాయకి. శనగకాయ ప్లేస్ దంచుకుంటే చాలా ఇష్టం నాకు, అందుకని నేను దంచి తర్వాత పెట్టుకుని అనుకున్నా. ఇది ఇలాగ ఎక్కువ దంచుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? మరి బెండకాయ కర్రీ అయిపోయింది. వేడిగా సంగటి అయిపోయింది. సంగటి, బెండకాయ పులుసు, మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన విధంగా బెండకాయ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.